ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. 1,200 కోట్లకు పైగా రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే కల్కి యూనివర్స్లో భాగంగా వచ్చిన ఫస్ట్ పార్ట్ను కల్కి 2898 AD పేరుతో రిలీజ్ చేశాడు నాగస్విన్. దీంతో కల్కి 2 ఎలాంటి టైటిల్తో రాబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా కల్కి సీక్వెల్ టైటిల్కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. కల్కి సీక్వెల్కు కర్ణ 3102 BC అనే టైటిల్ను ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో మహాభారతం ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయట. కర్ణుడు, అశ్వత్థామల మధ్య చాలా సన్నివేశాలు ఉంటాయట. మొత్తంగా మహాభారత ఘట్టానికి సంబంధించి కల్కి సీక్వెల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎలాగూ కల్కి 2898 ADని కర్ణుడు పాత్రపై ముగించారు కాబట్టి కల్కి సీక్వెల్ మాత్రం కర్ణ పాత్ర చుట్టూ తిరగనుంది. నాగస్విన్ కూడా ఈసారి ప్రభాస్ పాత్రను ఊహకందని విధంగా రాస్తానని ప్రామిస్ చేశాడు. ఈ నేపథ్యంలో కల్కి సీక్వెల్కు కర్ణ 3102 BC అనే టైటిల్ను పెడుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది ఇప్పుడే చెప్పలేము. కానీ ఈసారి మాత్రం నాగస్విన్ అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి 2కి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్స్ చేయాల్సి ఉంది. అలాగే బ్యాలెన్స్ షూటింగ్ను వచ్చే ఏడాది జనవరి ఎండింగ్లో ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే టైటిల్తో పాటు షూటింగ్ విషయంలో క్లారిటీ రానుంది.